దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రము ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రోకి తన ఇంటికి తిరిగి వచ్చి, చాలు. నంబర్ 1 నేల నుండి లేచి. రెండవది స్నానము చేసి. ఇప్పుడు మీరు వచ్చి మేము ఎక్కడ స్నానం చేయాలి? వాక్యం అనే ఉదక స్నానం. మూడవది తైలం పూసుకొని. మనం తైలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని నింపుదల. ఇప్పుడు తైలం పూసుకున్న తర్వాత నెక్స్ట్ 4th మారిందంటే వేరు వస్త్రములు ధరించుకోండి. భారభరితమైన వస్త్రములకు బదులు స్తుతి వస్త్రం. దీని ఆత్మీయ భాషలో సమస్య నుంచి లేచి వాక్యం అనే స్నానం చేసుకొని పరిశుద్ధాత్మ అభిషేకము చేత ఆత్మతో సత్యముతో సిద్ధపడితే 4వది స్తుతి వస్త్రం. ఆరాధన స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా స్టోరీ ఏమైంది తెలుసా? 23వ వచనంకి వస్తా. డేవిడ్ did not just make a funeral service, but David went on to make a historical decision that world has changed because of one decision to worship God, and that was presented in the form of Solomon. దేవుడు ప్రేమించిన ప్రణాళికలోకి వచ్చేసాడు. అతని పేరే సొలొమోను. ఇంకో మాటలో యెదిద్యా. లోకములంతా వంటి జ్ఞానుడు పుట్ట బోడు తరతరాలు ఒక్కొక్క ప్రాంతం ప్రపంచంలాగా ఏమైందండి? మార్చబడింది.